కాకినాడ శ్రీపీఠంలో లోకం సుభిక్షంగా ఉండాలని ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు మహాశక్తి యాగం నిర్వహిస్తున్నట్లు శ్రీపీఠం స్వామీజీ పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ తెలిపారు. కాకినాడ శ్రీపీఠం మహాశక్తి యాగం ప్రాంగణం సభాస్థలి వద్ద మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ గత ఏడాది కార్తీక మాసంలో 100 కోట్ల లలిత పారాయణ చేశామని, ఇప్పుడు 12 రోజుల పాటు నిర్వహించి మహాశక్తి యాగంలో మరో 100 కోట్ల లలిత పారాయణలను చేసేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా శ్రీ ఐశ్వర్య అంబిక ఆలయంలో ప్రతిరోజు అవతారాల దర్శనం, కుంకుమ పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంగణంలో ఎంతో క్రమశిక్షణతో నిర్వహింపజేయాలి అని అంటే అది కేవలం ఏదో నా వల్ల ఒకరి వల్ల ఎంతమంది కార్యకర్తలున్నా జరిగేది కాదు. ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ కాకినాడలో వచ్చేటువంటి భక్తులు కూడా ఒక మాటకి కట్టుబడి ఒక వరుస క్రమాన్ని ఏ రకమైన తొడతొక్కిడి లేకుండా పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వాళ్ళ పాత్ర చాలా పెద్దదిగా ఉంది. అలాగే పోలీసు రక్షణ శాఖ వాళ్ళు గతంలో కానీ ఇప్పుడు కూడా ఇంకా మెరుగుగా అంటే ఇంకా ముందుగా వచ్చి కనుక్కొని ఏమేం చేయాలనేటువంటిది డిఎస్పీ గారి స్థాయిలో అలాగనే ఎస్పీ గారు కూడా ఎంక్వైరీ చేసుకుని వారు కూడా మాట్లాడి అన్ని రకాల సహకారాలు అందిస్తామని వారు చెప్పారు. అలాగనే జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి మీకు ఏ రకంగా ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మేము ఎంతవరకు చేయగలమో అంత మేము చేస్తామన్నారు. అలానే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పంతన్ నానాజీ గారు చాలా విశేషంగా దీంట్లో ఒక 2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చి ఏది కావాలన్నా స్వామీజీకి ఆటంకం ఉండొద్దు, ఇంత కార్యక్రమం మన ప్రాంతంలో జరగడం మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఇదని ఆయన పూర్తి స్థాయిలో దానికి సహకరిస్తున్నారు. అలానే కొండబాబు గారు వాళ్ళ మనుషులు వాళ్ళందరూ రావడం ఇక్కడ పూర్తిగా వాళ్ళ సొంత బంధువులే వచ్చి కార్యక్రమాలన్నీ బాధ్యత తీసుకొని చేస్తున్నారు. ఇలాగా పార్టీల తరపున పార్టీలకు అతీతంగా అందరూ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళు భక్తితో వాళ్ళు కూడా చేస్తున్నారు. ఏదో మా బాధ్యత మేము చెయ్యాలి ఉద్యోగ ధర్మం అని కాకుండా వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది కూడా చాలా భక్తితో మాకు అమ్మవారంటే చాలా అభిమానం, ఇక్కడ ఎంతో ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందున్నాం, మేము పూర్తి స్థాయిలో మేము చేస్తామని వాళ్ళు అంటున్నారు. అలాగనే కేవలం ఈ యంత్రాంగమే కాకుండా శ్రీపీఠానికి సంబంధించి ఈ 25 సంవత్సరాలుగా దీనికి ఉన్నటువంటి ఏకైక ఆస్తి కార్యకర్తలు. దీన్ని నమ్ముకొని దీంట్లో 2 ఏళ్ళు 3 ఏళ్ల ప్రాయం నుంచి పెరిగినటువంటి పిల్లలు ఇప్పుడు 25 ఏళ్ళు 27 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ స్థిరపడున్న వాళ్ళందరూ వచ్చి వందల సంఖ్యలో వాళ్ళందరూ నిలబడడం, ఇక్కడ రాత్రింబవళ్ళు చేయడం, ఇది ఇంత కార్యక్రమం ఇక్కడ జరిగింది అని అంటే వాళ్ళందరి పూర్తి సహకారంతో ఇప్పటిదాకా జరిగింది. మరో 12-13 రోజులు కూడా జరగబోతుంది. కాబట్టి వంటల విషయంలో కానీ మహాప్రసాదం చేసి వాళ్ళకి అందించడంలో కానీ అలాగే ఏ రకంగా ఇబ్బంది లేకుండా మహాప్రసాదం కూడా పూర్తి పర్యవేక్షణతో గతంలో మీరు చూశారు ఎంత రుచికరంగా ఉన్నంతలో శుభ్రంగా ఎక్కడ అశుచి లేకుండా పెట్టడం మనం చేయగలిగాం అన్ని వేల మందికి. ఒక ఇంట్లో 10 మంది వస్తేనే ఉకిరిబిక్కిరి అవుతాము, అలాంటిది ప్రతిరోజు 25,000 మందికి రీచ్ అయ్యారు గతంలో. దాన్ని మనం అధిగమించి చేయగలిగాం. ఆఖరి రోజు పూర్ణాహుతి నాడు 40,000 మంది ఒక దగ్గర, ఇంకొక 15,000 మంది మరో పక్కన భోజనాలు ఏర్పాటు చేస్తే వచ్చారు, స్వీకరించారని తెలిసింది. అలాంటిది ఇప్పుడు మొదటి రోజు నుంచే అది మొదలవుతుంది. కాబట్టి గతంలో ఎక్కడ పూర్తయిందో అదే మొదటి రోజు నుంచి ఆరంభమవుతుందనేటువంటి భావనతో ఏర్పాట్లన్నీ కూడా విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశారు.